మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్యాంగ్ వార్లు మితిమీరుతున్నాయి. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు గడప రాకేష్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ దాడిలో రాకేష్ గాయపడగా అతని కారు ధ్వంసమైంది. క్షతగాత్రుల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, మమతా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకుడైన గడప రాకేష్ పై గుర్తు తెలియని 15 మంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కారు ధ్వంసం అయినట్టు తెలుస్తుంది. అలాగే రాకేష్ కు తీవ్ర గాయాలవ్వడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నమాట. అయితే నెల రోజుల కాల వ్యవధిలోనే ఇది రెండవ సంఘటనగా తెలుస్తుంది. మొదట యాసిన్ అనే యువకుడిపై నెల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 15 మంది యాసిన్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన మరొక ముందే గడప రాకేష్ పై దాడి జరిగింది. వరుసగా టీఆర్ఎస్ నాయకులపైనే దాడి జరగడంపై తీవ్ర అనుమానాలకు దారితీస్తుంది. అధికారంలో ఉన్న నాయకులు టీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి వారిపై దాడి చేపిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో మంచిర్యాలలో గ్రూప్ రాజకీయం మొదలైనట్టు తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసులను ఇక్కడి నాయకులైతే కోరుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవాలి తప్ప ఒక నాయకుడిపైనే టార్గెట్ చేసి దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.